న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీని ఘనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా బనగానపల్లె మండలం మీరాపురం గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని రైతులకు పాసు పుస్తకాలు అందజేశారు. రైతుల భూమి హక్కులకు భద్రత కల్పించడమే లక్ష్యమని తెలిపారు. కోనసీమలో కొబ్బరికాయ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గతంలో 15 రూపాయలు ఉన్న పాత కొబ్బరికాయ ధర ఒక్కసారిగా 18 రూపాయలకు చేరింది. అలాగే పచ్చి కొబ్బరికాయ ధర 14 రూపాయల నుంచి 17 రూపాయల వరకు పలుకుతోంది. దిగుబడి గణనీయంగా తగ్గిపోవడంతో డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారస్తులు తెలిపారు. ఆశించిన ధర లభిస్తూ ఉండడంతో కొబ్బరి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమలాపురం రూరల్ ఏ వేమపురంలో ప్రధాన పంట కాలువ గుర్రపుడెక్క పిచ్చి మొక్కలతో మూసుకుపోవడంతో చివరి పొలాలకు సాగునీరు అందక నారుమడులు పోసుకునేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను రైతులు వెల్లడించారు. సంబంధిత అధికారులు వెంటనే కాలువ పూడిక తీత పనులు వేగవంతం చేసి రైతులకు సాగునీరు అందించాలని వారు కోరుతున్నారు. చీపురుపల్లి పట్టణంలో సూర్యుడు కనిపించకపోవడంతో దట్టమైన పొగమంచు ప్రజల్లో ఇబ్బందులకు గురిచేస్తుంది. తీవ్రమైన చలి కారణంగా ప్రయాణికులు విద్యార్థులు కళాశాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు కారణంగా జనజీవనం స్తంభించింది. బొంటిమిట్ట మండలం కోనరాజుపల్లె మిట్ట ప్రాంతంలో ఇటీవల బయటపడ్డ విగ్రహాలపై స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. స్వప్నంలో దేవుడు కనిపించాడని చెప్పడం ఆధునిక కాలంలో నమ్మశక్యం కాదని కొందరు కొట్టిపారేశారు. దేవుడి పేరుతో ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకునే యత్నమని మరికొందరు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై రెవెన్యూ దేవాదాయ శాఖ అధికారులు వెంటనే విచారణ చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నరసన్నపేట ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని శ్రీదేవి నగర్లో పారిశుధ్య లోపం తీవ్రంగా ఉంది. ఇండోర్ స్టేడియం వెళ్లే రహదారి పక్కన వ్యర్థాలు పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దీనివల్ల స్థానికులు అనారోగ్యానికి గురవుతున్నారని అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. గంపలగూడెం మండలం పెనుగొండలో షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చూపు లేని వారికి లిపిని కనిపెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపిన బ్రెయిలీ జన్మదినాన్ని ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా జరుపుకుంటున్నామని సాయిబాబా కమిటీ అధ్యక్షులు ఊటుకూరు నారాయణరావు తెలిపారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచిపెట్టారు. భీమవరంలో త్యాగరాజ భవనం వద్ద త్యాగరాజ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో సద్గురు త్యాగరాజ స్వామి 107వ ఆరాధనోత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళ వాయిద్యాలు, సన్నాయి మేళాలు, సంగీత విద్వాంసుల కచేరీలతో భక్తజన సందోహం మధ్య శోభయాత్ర పట్టణ ప్రధాన వీధుల్లో సాంప్రదాయబద్ధంగా జరిగింది. సద్గురు త్యాగరాజ స్వామి సీతారామచంద్ర లక్ష్మణ ఆంజనేయ ఉత్సవ విగ్రహాలతో ఈ శోభయాత్ర సాగింది. విశాఖపట్నంలోని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జీవీఎంసీ కమిషనర్తో కలిసి రేవళ్లపాలెం ప్రధాన రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి చేయాలని, పెండింగ్ లో ఉన్న టీడీఆర్లను వెంటనే క్లియర్ చేసి గ్రామ పండుగ నాటికి రోడ్డు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారికి కలిసే మాస్టర్ ప్లాన్ రోడ్డుపై ప్రత్యామ్నాయ అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు. సంక్రాంతి పండుగకు గుర్తుగా నిలిచే భోగి మంటల సంబరాలు ఆదివారం పాఠశాలలకు సెలవు కావడంతో పెద్దపట్నం లంకలో ముందుగానే మొదలయ్యాయి. చిన్నారులు ఉత్సాహంగా దుంగలు, పిడకలు సేకరిస్తూ సందడి చేశారు. వీధి వీధిన పిల్లల కేరింతలు, నవ్వులతో 10 రోజుల ముందే పండుగ వాతావరణం నెలకొంది. ఈ సంప్రదాయ వేడుకలో అందరూ ఉత్సాహంగా పాల్గొంటారు.